సో శుక్లాలు తీసినాక మీరు వేసే గ్లాసెస్‌లో గూడా చాలా చేంజెస్ ఉంటాయి. ఎక్కువ ఏది ప్రిఫర్ చేయొచ్చు అంటారు సార్? అంటే తెలియని వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! వాళ్ళకి ఎలాంటి గ్లాసెస్ ప్రిఫర్ చేస్తే బావుంటుంది లాంగ్ టైమ్ ఉండడానికి? ఇప్పుడు క్యాటరాక్ట్ సర్జరీ అని డిసైడ్ అయిన తర్వాత ముందు చేసే ఆపరేషన్ లాగా అంటే కుట్లు వేసే ఆపరేషన్ చాలా మటుకు ఇప్పుడు ఎవరు చేయడం లేదు, చాలా తక్కువ మంది చేస్తున్నారు. బట్ దట్ ఈస్ వన్ థింగ్ విచ్ విల్ టేక్ రికవరీ టైమ్ మోర్ దెన్ 1 month. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ షుడ్ బి అవాయిడెడ్. ఇంకొకటి ఏంటంటే ఈ ఫేకోఎమెంసిఫికేషన్ ఆర్ లేజర్ అనే సర్జరీ ఎట్లా ఉంటుందంటే 10-15 నిమిషాల్లో ఒక సర్జరీ అయిపోతుంది. సో ఆపరేషన్ చేసే డాక్టర్ని బట్టి చేసిన ఇన్స్ట్రుమెంట్స్ బట్టి దాని కాస్ట్ పెరుగుతుంటుంది. ఇంకొకటి సపోజ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎట్లా అయిపోయాయి అంటే దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఆఫ్థల్మాలజీ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. దే స్టార్ట్ ఫ్రమ్ 15 lakhs is the minimum to almost around crore rupees is the phaco machine. So ఇది అయిపోయిన తర్వాత surgeon instruments are same, but depending on the amount you are paying or lens you use, the rates పెరుగుతుంటాయి అన్నమాట. ఇండియన్ లెన్స్ ఉంటుంది. ఇండియన్ లెన్స్ బాగానే పనిచేస్తుంది కానీ క్వాలిటీ ఆఫ్ విజన్ విల్ బి లిటిల్ డిఫరెంట్. సో ఇండియన్ లెన్స్ పెట్టుకోవచ్చు. ఇంపోర్టెడ్ లెన్స్ అంటారు. ఈ రెండింటిని కూడా మోనోఫోకల్ లెన్స్ అంటారు. మోనోఫోకల్ ఐఓఎల్ అంటే ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ యూ విల్ హ్యావ్ టు యూజ్ గ్లాసెస్ ఫర్ రీడింగ్. సో ఇవి చాలా కామన్గా వాడేది మోనోఫోకల్ లెన్సెసే వాడతారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ది ఎల్డర్లీ పీపుల్ దే ప్రిఫర్ యూజింగ్ గ్లాస్ ఆఫ్టర్ సర్జరీ ఓన్లీ చదివేటప్పుడే కాబట్టి దే డోంట్ మైండ్ ఇట్. బట్ నవ్ ఏ డేస్ పీపుల్ ఆర్ ఎంటర్ప్రైనింగ్ అండ్ సెకండ్ థింగ్ ఇస్ దే ఆర్ వర్కింగ్. వాళ్ళకి దే డోంట్ వాంట్ ద యూజ్ గ్లాసెస్ ఆల్సో. మల్టీఫోకల్స్ హ్యావ్ కమ్. దే ఆర్ ద అడ్వాన్స్డ్ ఐఓఎల్స్ వేర్ ఆపరేషన్ అయిన 1 weekలో దూరము దగ్గర అంతా బాగా కనబడుతుంది. అడ్జస్ట్ కావడానికే కొంచెం టైం పడుతుంది కానీ ఒకసారి అడ్జస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకున్న చూపంత విజన్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద మోస్ట్లీ అన్కాంప్లికేటెడ్ కేసెస్ గురించి పర్ఫెక్ట్గా వస్తుంది విజన్.